హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి పిల్లలకి ఎంతో ఇష్టమైన మరమరా లడ్డు అండి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి, మనం ఇంట్లోనే చేసేసుకోవచ్చు. చూసేయండి వీడియో. ఫస్ట్ ఇలా ప్యాన్ పెట్టేసుకొని ఒక 2 కప్స్ మరమరాలు యాడ్ చేసుకోవాలండి. జస్ట్ ఇలా ఒక 2 మినిట్స్ మనం ఇలా ఫ్రై చేసుకుంటే మంచిగా క్రిస్పీగా వస్తాయండి. లో ఫ్లేమ్లో పెట్టేసి 2 మినిట్స్ ఇలా కలుపుకుంటూ మిక్స్ చేసుకోండి. చూడండి, మరమరాలు ఇలా ఇంత క్రిస్పీగా రావాలి. మ్యాష్ చేయగానే పొడిలాగా అయిపోవాలండి. అప్పుడే మనకి లడ్డు మంచిగా వస్తుంది టేస్ట్. నెక్స్ట్ ఇంకో ప్యాన్ పెట్టేసుకొని ఏ కప్తో అయితే మరమరాలు తీసుకున్నామో అదే కప్తో 1 కప్ బెల్లం యాడ్ చేసుకోవాలండి. 2 కప్స్ మరమరాలకి 1 కప్ బెల్లం యాడ్ చేసుకోవాలి. దానిలోనే ఒక 2 టేబుల్ స్పూన్స్ వాటర్ యాడ్ చేసుకోండి. బెల్లం అంతా కూడా మంచిగా కరిగి పాకం రావాలండి. ఇలా మిక్స్ చేసుకుంటూ 5 మినిట్స్కి బెల్లం అంతా కూడా మంచిగా కరిగిపోతుంది. మనం పాకం చెక్ చేసుకోవాలండి. మరీ ముదురు పాకం కాకుండా, చూస్తున్నారు కదా ఇది ఇంకా మెత్తగానే ఉంది. సో మనకి ఇంకా కరెక్ట్ పాకం రాలేదండి. మళ్ళీ ఇంకో 2 మినిట్స్ ఇలా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇంకో 2 మినిట్స్ తర్వాత మళ్ళీ చెక్ చేస్తున్నాను. ఇలా ఒక 2-3 డ్రాప్స్ వాటర్లో వేస్తే ఒక 1 మినిట్ తర్వాత తీస్తే మనకు అర్థమవుతుందండి. చూస్తున్నారు కదా, ఇలా చేతికి ఏమీ అంటకుండా ఉండలాగా వస్తే సరిపోతుంది. దీనిలోనే 1 స్పూన్ గీ యాడ్ చేసుకోండి. గీ వేయడం వల్ల మనకి మరమరా లడ్డు అనేది మంచి షైనింగ్ వస్తుంది. ఇలా గీ యాడ్ చేసుకోవాలి. ఇదంతా కూడా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా మరమరాలన్నీ కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. బెల్లం పాకం అంతా కూడా మరమరాలన్నింటికి మంచిగా పట్టేలా మిక్స్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, బెల్లము ఇంకా మరమరాలన్నీ కూడా మంచిగా కలిసిపోయాయి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇదంతా కూడా మనం ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఉండలు చేసుకోవాలండి. మనం ఇక్కడ ఉండలు వచ్చేసి వేడి మీద ఉన్నప్పుడే చేసుకోవాలండి. చల్లారిపోతే కనుక మరమరాలన్నీ కూడా విడిపోతాయి, మనకి ఉండ కట్టడానికి రాదనమాట. సో వేడిగా ఉన్నప్పుడే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. బెల్లం తక్కువైనా కూడా మరమరాలన్నీ కూడా పొడి పొడిగా అయిపోతాయండి, మనకి ముద్ద కట్టడానికి రాదనమాట. ఇలా వేడి మీద ఉన్నప్పుడే వాటర్తో కొంచెం వాటర్ తడి చేసుకుంటూ చేతికి ఇలా ఉండల్లా చుట్టేసుకుంటే ఈజీగా వచ్చేస్తాయండి. చూడండి, జస్ట్ అలా వాటర్కి తడి చేసేసుకొని ఉండలాగా చుట్టేస్తే చాలా ఈజీగా వచ్చేస్తాయి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి ఇంట్లో. చాలా సింపుల్ ప్రాసెస్ అండి, 10 మినిట్స్లో చేసేసుకోవచ్చు. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.